నాగ చైతన్య, సమంత విడాకుల విషయం ఎప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపికే. అయితే చాలా మంది ఇద్దరికి వేరే ఎఫైర్ ఉండడంతో విడిపోయారు అనుకుంటే, మరికొంతమందేమో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఉన్న వ్యాధి బయటపడింది కాబట్టి అనారోగ్య కారణంగానే విడాకులు తీసుకుంది అని మరికొంతమంది అంటారు. ఇక వీరి విడాకులకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ అసలు కారణం మాత్రం బయటపడలేదు. అయితే రీసెంట్ గా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో నాగ చైతన్య తన విడాకులకు కారణమేంటో బయట పెట్టలేదు. కానీ ఇద్దరం ఒక డెసిషన్ కి వచ్చే 1000 సార్లు ఆలోచించి విడాకుల నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకుని మీరు గుచ్చి గుచ్చి మళ్లీ అదే ప్రస్తావించకండి అంటూ అందరి నోర్లు మూతపడేలా చేశారు. అయితే నాగ చైతన్య విడాకులపై స్పందించిన కొద్ది రోజులకే సమంత కూడా తన విడాకులపై పరోక్షంగా కామెంట్స్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే రీసెంట్ గా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రిలేషన్షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. శారీరకంగా మానసికంగా బాగా లేకపోతే మీరు మీ పార్ట్నర్కి నచ్చనట్లు ఉంటారు. అందుకే మీరు ఓ వ్యక్తితో మంచి అనుబంధంలో మెదలాలంటే ఖచ్చితంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. కొంతమంది బయటికి బాగానే కనిపించినప్పటికీ మానసికంగా లోపల మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఈ కారణంగా మనం ఇష్టపడిన భాగస్వామిని కోల్పోవలసి వస్తుందంటూ విడాకులపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది సమంత. అయితే సమంత ఆరోగ్యం సహకరించపోవడం వల్లే ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది అని, అందుకే చైతన్యని వదులుకున్నట్లు పరోక్షంగా తేల్చేసింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి.